బర్నింగ్ పాలిటిక్స్ నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారనే సందిగ్ధానికి తెరపడిందా? కాంగ్రెస్ లో వారి చేరిక దాదాపు ఖరారైనట్టేనా? ఈటల రాజేందర్తో చర్చల అనంతరం నిర్ణయానికి వచ్చారా? త్వరలోనే హస్తంలో చేరికపై ప్రకటన ఉంటుందా? తెలంగాణ రాజకీయాన్నే తమ వైపు తిప్పుకున్న ఈ ఇద్దరు లీడర్లు చేతిలో చెయ్యి వేసేది ఎప్పుడు? హస్తంలోకి వారు చేరే ముహూర్తం ఫిక్స్ అయిందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఈటల, హస్తంలోకి పొంగులేటి జూపల్లి, ఈటలకే జలక్కిచ్చిన ఇరు నేతలు. కమలం గుటికి రావాలని ఈటల ప్రయత్నాలు, చేతిలో చెయ్యి వేయాలని ఈటలకు సలహాలు. జూన్ 8న హస్తం గూటికి పొంగిలేటి జూపల్లి. ఈటలను డైరెక్ట్ గానే ఆహ్వానిస్తున్న రేవంత్. అంతర్గత కుమ్ములాటలు, అనైక్యత, 9 ఏళ్లుగా అధికారానికి దూరం. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా ప్రజల్లో అంతగా ఆదరణ లేని పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీని విడి వెంటిలేషన్పై ఉన్న కాంగ్రెస్కు రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టాక కాస్త ఆక్సిజన్ అందింది. ఈ క్రమంలో అసలైన కాంగ్రెస్ వాదులంటూ కొందరు సీనియర్లు చేస్తున్న చర్చతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి తరుణంలో బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ కు గుడ్ న్యూస్ చెప్పారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం కష్టమేనని స్పష్టం చేశారు. చేరికల కమిటీ చైర్మన్ గా బీజేపీలో చేరాలని వారితో చర్చలు జరిపితే రివర్స్ లో వాళ్ళు తనకే కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. దీంతో వాళ్ళు బీజేపీలో చేరే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే పొంగులేటి, జూపల్లి, ఈటల రాజేందర్కే కౌన్సిలింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈటల కౌన్సిలింగ్ బీజేపీలోకి రావాలని వారిని ఒప్పించేలా ఉంటుంది. మరి పొంగులేటి, జూపల్లి, ఈటలకే కౌన్సిలింగ్ ఎందుకు ఇచ్చారు? ఏమని ఇచ్చి ఉంటారని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. ఈటలనే కాంగ్రెస్లోకి తీసుకుపోయే ఆలోచనలో ఆ ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకే వాళ్ళు ఈటలకు కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ బీజేపీలో చేరడానికి ఇష్టపడకపోవడానికి కారణాలను ఈటల రాజేందర్ ఇప్పటికే చెప్పారు. ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది, బీజేపీ అంత బలంగా లేదని చెప్పారు. పొంగులేటి, జూపల్లితో రోజూ మాట్లాడుతున్నానని తెలిపారు. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పటి వరకు వారిద్దరు కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని, కానీ బీజేపీలోకి తీసుకురాలేకపోయానని ఈటెల స్పష్టం చేశారు. ఈ ప్రకారం చూస్తే ఈటెల కూడా రేపో మాపో కౌన్సిలింగ్ కి కరిగిపోతారేమో తెలియదు, కానీ ఆయనను పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. పదే పదే పేరు పెట్టి పిలుస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారు బీజేపీలో చేరరని అంటున్నారు. బీజేపీని కల్పనా రాయ్గా, కాంగ్రెస్ ను ఐశ్వర్యరాయ్గా పోల్చుతూ పెళ్లి చూపులు చూస్తున్నారని, ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సిన్సియర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్న వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వరరెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం, ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు. జూన్ 2న ఇద్దరు నేతల చేరిక ఉంటుందని తొలుత ప్రచారం జరిగినా పండితుల సూచన మేరకు జూన్ 8న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు పొంగులేటి కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అంతేకాదు ఇతర నేతలందరినీ కూడా కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు రేవంత్. మొదట పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా తాజా పరిణామాలు వారిద్దరూ కాంగ్రెస్ లో చేరితే తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి? కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరింతగా పెరుగుతాయా? రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. అందుకోసం వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైన గులాబీ దళపతి పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులేస్తున్నారు. అదే సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ నియోజకవర్గంలో వెనకబడిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. అందులో 15 మంది హిట్ లిస్ట్ లో ఉన్నారని కారుబాస్ సర్వేలో తేలింది. తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి. గెలుపు గుర్రాలపై కేసీఆర్ సర్వేలు. కేసీఆర్ సర్వేల్లో 15 మందికి లేని ప్రజాదరణ. తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు వార్నింగ్. 15 స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్. గతంలోనూ సర్వే రిపోర్టులను నమ్మిన కేసీఆర్. హిట్ లిస్ట్ లో కరీంనగర్, నిజామాబాద్,
ఆదిలాబాద్ జిల్లా నేతలు. ఉత్తర రత్నాలకు టికెట్ లేదని చెప్పేసిన కేసీఆర్. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. నియోజకవర్గంలో వారి పనితీరు బాగోలేకపోవడమేనని తెలుస్తుంది. తీరు మార్చుకోకుంటే కష్టమని, ఇలా అయితే ఇబ్బంది తప్పదని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలోనూ ఒకటే ఆశ, ఈసారి కూడా ఎలాగైనా సీటు దక్కించుకోవాలి అని. చాలా మందికి సీటు కన్ఫర్మ్ అయింది. గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తారని, మరి పొరపాటు చేస్తే తప్ప వేరే వాళ్లకు సీట్లు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరూ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. లేదంటే ఇబ్బంది తప్పదని అప్పుడే హెచ్చరించారు. నియోజకవర్గంలో పరిస్థితి బాగాలేని ఎమ్మెల్యేలకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు కంగారు పడిపోయి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే ఉంటూ అటు కార్యకర్తలు ఇటు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు మాత్రం తమ పనితీరు మార్చుకోలేదు. దీంతో వారిపై నియోజకవర్గాల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు వారికి టికెట్లు ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. ఈ విషయం కేసీఆర్ అంతర్గతంగా జరిపిన సర్వేల్లో తేలింది. నియోజకవర్గాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని కేసీఆర్ తెప్పించుకున్నారు. దీని ప్రకారం తెలంగాణలో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజాగా వారికి హెచ్చరికలు జారీ చేశారు. సర్వేల్లో వెనకబడిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్ వారికి వివరిస్తున్నారు. పనితీరు సరిగ్గా లేదని, మార్చుకోవాలని సూచించారు. ఎక్కువ సమయం నియోజకవర్గం బయటే గడుపుతున్నారని, ఇకపై పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోనే ఉండాలన్నారు. అలాగే కింది స్థాయి నాయకులను కూడా కలుపుకొని వెళ్లాలని మందలించారు. అలాగే ఆయా ఎమ్మెల్యేలపై వచ్చిన అనేక ఆరోపణల విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఇదే వారికి చివరి హెచ్చరికగా చెప్పారు. పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదని అర్థమయ్యేలా చెప్పారు. బాస్ హెచ్చరికలతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరిలోనూ గుబులు మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తుపై భయాలు మొదలయ్యాయి. అర్జెంటుగా నియోజకవర్గంపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు, కార్యకర్తల్ని, జనాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడం గతంలోనూ చేశారు కేసీఆర్. అంతకుముందు పనితీరు సరిగ్గా లేని వాళ్లకు ఇవ్వకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారు. అలా మార్చిన చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అలాగే వ్యవహరించబోతున్నారు. అభ్యర్థులు ఎవరు అని దానికంటే గెలుపు గుర్రాలా కాదా అనేదే ఏ పార్టీకైనా ముఖ్యం. గెలవలేరని తెలిసి కూడా టికెట్లు ఇవ్వడం పొరపాటే అవుతుంది. అలాంటి పొరపాటు కేసీఆర్ చేసే అవకాశం లేదు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని గెలిచే వారికే టికెట్లు ఇస్తారు. ఇక కొందరికి సీట్లు ఇవ్వకూడదని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని వారికి చెప్పి చూడాలి అనుకుంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు అందుకున్న వారిలో మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలు తమకు కాకుండా తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారసులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కొడుకుకు టికెట్ కోరగా కేసీఆర్ కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఈసారి కూడా తానే పోటీ చేయాలని పోచారం నిర్ణయించుకున్నారు. అలాగే తన తనయుడికి టికెట్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరగా కేసీఆర్ దీన్ని తిరస్కరించారు. అలాగే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని నేతలు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నించగా కేసీఆర్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారసుల్ని రంగంలోకి దింపి రిస్క్ తీసుకోవడం సరికాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. అందులో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ బాహుబలి యుద్ధాన్ని మించి నడుస్తుంటుంది. ప్రకాశం జిల్లాలో మొదలైన ఫ్లెక్సీ వార్ ఇప్పుడు ఏపీ అంతటా విస్తరించింది. ప్రజలను ఆకట్టుకునే నేటి కొటేషన్స్ తో వైసీపీ వర్సెస్ జనసేన ఫ్లెక్సీ వివాదం నడుస్తుంది. చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులకు దారితీయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన. ఏపీలో పీక్ స్టేజ్ కి ఫ్లెక్సీ రాజకీయం. పోటాపోటీగా బ్యానర్లు ఏర్పాటు. పవన్ ను విమర్శిస్తూ హోర్డింగ్స్. జగన్ పాలనకు వ్యతిరేకంగా కొటేషన్ ఫ్లెక్సీలు. ఏపీలో ఫ్లెక్సీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఫ్లెక్సీ వార్ కాస్త వైసీపీ వర్సెస్ జనసేనలా మారి రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి. గత 4-5 రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఫ్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడుస్తున్న వేళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. దానికి కౌంటర్గా జనసేన పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలులో అయితే జనసేన నేతలపై వైసీపీ వర్గాలు దాడికి ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తొలుత ఒంగోలులో టీడీపీ జనసేనకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీలో చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లు చిత్రీకరిస్తూ బ్యానర్లు వేసింది. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అనే కొటేషన్స్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. దీనికి జనసేన శ్రేణులు వెంటనే కౌంటర్ అటాక్ చేశాయి. రాక్షస పాలనకు అంతం, ప్రజా పాలనకు ఆరంభమంటూ ఫ్లెక్సీలు వేశారు జనసేన కార్యకర్తలు. దీంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. జనసేన శ్రేణులపై దాడికి ప్రయత్నించాయి. అయితే ఒక్క ఒంగోలులోనే కాదు,
విశాఖ, నెల్లూరు జిల్లా నాయుడుపేట, పాలకొల్లులో జనసేన శ్రేణులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నడి రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి కల్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక కొత్త రకమైనటువంటి ఈ దుస్థితిని తీసుకొచ్చారు. ఎవరైనా వాళ్ళు చేసుకున్న మంచి పని, లేదంటే వాళ్ళు ఒక ఫోటోలు వేసుకొని వాళ్ళ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే పరిస్థితిలో ఉంటారు తప్ప, వాళ్ళు కార్టూను వ్యంగ్య చిత్రాలతో ఇలాంటి మా అధినాయకుడిని అవమానించే విధంగా ఫ్లెక్సీలు వేశారు. అది ఇక్కడేమో అనుకున్నాం, కానీ రాష్ట్రం మొత్తంగా ఈ ఫ్లెక్సీలు వేస్తున్నారు. మా అధినాయకుడు ఏదో పళ్ళకి మోసేటట్టుగా పెత్తందారీలకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధంగా దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు వేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి నిన్న మొన్న మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. దాని మీద 24 గంటలు ఏదో ఒకటి స్పందిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 4వ రోజు కూడా ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అయితే మేము ఏం చేయాలి? మా కుర్రోళ్ళు అక్కడక్కడ ఉద్యోగం చింపేద్దాం, చేసేద్దాం అని అంటే లేదు, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వేసినట్టుంది. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ, లేదంటే ఇక్కడ కమిషనర్ కానీ, ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ ఏ ఒక్కరు దాన్ని ఏ ఒకటి చేయకుండా దాన్ని భద్రంగా ఉంచారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి హక్కు అయితే ఉందో మనము కూడా వాళ్ళలాగే టిట్ ఫర్ టాట్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీలు వేశారో అక్కడక్కడ మేము కూడా ఫ్లెక్సీలు వేయని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు మార్నింగ్ ఆ ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఇది ఎక్కడితో ఆగదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి నియోజకవర్గం నెల్లిమర్లలో పడ్డాయి, సాలూరులో పడ్డాయి. ఒంగోలులో జనసేన ఏర్పాటు చేసిన కౌంటర్ ఫ్లెక్సీలను కొందరు తొలగించారు. అది వైసీపీ నేతల పనేనంటూ జన సైనికులు ఆరోపించారు. ఒంగోలులో భారీగా ఆందోళనకు దిగారు. వైసీపీ బ్యానర్లను అలాగే ఉంచి జనసేన ఫ్లెక్సీలను మాత్రమే మున్సిపల్ సిబ్బంది, పోలీసులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు జనసేన సైనికులు. మున్సిపల్ సిబ్బంది, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పాలకొల్లులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతుంది. పవన్ కళ్యాణ్ను కించపరిచే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నాయంటూ జనసేన నాయకులు ఆందోళన దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ళకి పథకాలు రాకుండా చేస్తారు. ఇక్కడ పెత్తందారులు ఎవరు అనేది ప్రజలు గమనించలేకపోతున్నారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. నెల్లూరు నగరం రూరల్ పరిధిలో పెత్తందారులకి, పేదలకి యుద్ధం అంటూ ఇంత పెద్ద పెద్ద కటౌట్లు వేస్తున్నారు. నగర నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు గతంలో ఫ్లెక్సులకు నేను దూరం, నగర నియోజకవర్గంలో ఫ్లెక్స్లు ఏర్పాటు చేయనన్నారు. ఈ రోజు చూస్తే ఈ ఫ్లెక్స్లు సందుకు ఒకటి దర్శనమిచ్చాయి. ఈ రూల్స్, రెగ్యులేషన్లు కేవలం బయట పార్టీ వాళ్ళకేనా, మీకు వర్తించదా అని కూడా అడుగుతున్నాను. ఏకపక్షంగా పెత్తందారీ చేస్తున్న మీ వ్యవస్థ మీద దండయాత్ర చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు చూసినప్పటికీ ఈ డబ్బులన్నీ ఎవరి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. వీటిలన్నింటినీ పుట్టించుకోకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్లు ఇక్కడ వ్యవహరించే తీరు కనపడుతుంది. ఈ కళ్ళబొల్లి స్టంట్లు నమ్మే పరిస్థితులు పోయాయి. మాకు కబడ్డీపాలెంలో దళితులకి, పేదలకి సంబంధించిన స్కూళ్ళు ఇక లేవు. దాదాపుగా 900 మంది దీనిలోనే చదువుతున్నారు. కార్పొరేట్ విద్యకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆర్థిక పరిస్థితి లేదని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి. పొత్తులపై పవన్ కళ్యాణ్ సానుకూల ప్రకటన నాటి నుంచే జనసేనపై ఎదురుదాడి ప్రారంభమైంది. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ శ్రేణులు సైతం కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీ వార్కు వైసీపీ దిగింది. దీనిపై జనసేన నేతలు వెనక్కి తగ్గడం లేదు. కౌంటర్ అటాక్ చేస్తూ ఉండడంతో ఎక్కడికక్కడే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మున్ముందు ఫ్లెక్సీ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ తో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.